హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇవాల్టి కంటెంట్ ఏందో మీరు తమ్నైల్లో చూసే ఉంటారు కదా. సరే, ఉద్ధవుడు ఎవరో ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. ఉద్ధవుడి ప్రధాన కథ భాగవత పురాణంలో వివరించబడి ఉంది. ఉద్ధవుడు శ్రీకృష్ణుడికి అత్యంత నమ్మకమైన స్నేహితుడు మరియు సలహాదారుడు. అతను యాదవ వంశానికి చెందినవాడు. భగవద్గీతను గ్రహించగల గుణంతో ఉన్న జ్ఞాని. ఆయనే శ్రీకృష్ణుడికి రథసారథి కూడా. కానీ తను చేసే సేవలకు ఎప్పుడూ ఏ ప్రతిఫలం ఆశించలేదు. ద్వాపర యుగంలో తన అవతారం చాలించే ముందు శ్రీకృష్ణుడు ఉద్ధవుడిని పిలిచి, ఉద్ధవ, నా అవతార కాలంలో ఎంతో మంది నా నుంచి ఎన్నో వరాలు బహుమతులు పొందారు. కానీ నీవెప్పుడు నా నుండి ఏది కోరలేదు. కనుక నీకు ఏదైనా ఇవ్వాలని ఉంది. ఏం కావాలో కోరుకొని ప్రేమగా అడుగుతాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ఉద్ధవుడు, దేవా, నీ లీలలు అర్థం చేసుకోవడం మా తరం కాదు. నాకే వరము వద్దు, కానీ నిన్ను ఒక ప్రశ్న అడుగుదామనుకుంటున్నాను, అడగవచ్చునా అని వినయంగా అడుగుతాడు ఉద్ధవుడు. కృష్ణ, నీవు మా అందరికి జీవించడానికి ఇచ్చిన సందేశం ఒకటి, కానీ నీవు జీవించిన విధానం మరొకటి. మహాభారత యుద్ధంలో నీవు పోషించిన పాత్ర, దయచేసి నా సందేహమును తీర్చి నన్ను అనుగ్రహించమని కోరుకుంటున్నాను. దానికి కృష్ణుడు, ఉద్ధవ, ఆనాడు యుద్ధంలో అర్జునుడికి గీతను బోధించాను. ఈనాడు నీకు ఉద్ధవ గీతను బోధించడానికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాను. నన్ను ఏమి అడగాలనుకున్నావో తప్పకుండా అడుగు అని ఉద్ధవుడిని ప్రోత్సహిస్తాడు శ్రీకృష్ణుడు. ఇక ఉద్ధవుడు తన ప్రశ్నలను అడగడం మొదలు పెట్టాడు. కృష్ణ, పాండవులు నీ ప్రాణ స్నేహితులు కదా. నిన్ను గుడ్డిగా నమ్మిన వారు కూడా. నువ్వు వారి వర్తమాన భవిష్యత్తును తెలిసిన వాడివి. అటువంటప్పుడు వారిని జోదం ఎందుకు ఆడనిచ్చావు? మంచి మిత్రుడు అలాంటి వ్యసనమును ఎక్కడైనా ప్రోత్సహిస్తాడా? పోనీ ఆడనిచ్చావే అనుకో, కనీసం వారిని గెలిపించి ఆ కౌరులకు బుద్ధి చెప్పి ఉండకూడదా? అది కూడా చేయలేదు. ధర్మరాజు ఆస్తంతా పోగొట్టుకుని వీధిన పడ్డాడు. ఆఖరికి తన తమ్ములను కూడా ఓడిపోయాడు. అప్పుడైనా నీవు అడ్డుపడి వాళ్ళని కాపాడి ఉండొచ్చు కదా. కౌరవులు దుర్బుద్ధితో పరమ సాత్వి అయిన ద్రౌపదిని జోదంలో మోసం చేసి గెలిచారు. కనీసం అప్పుడైనా నీవు నీ మహిమతో పాండవులను గెలిపించలేదు. ఎప్పుడు ఆవిడ గౌరవానికి భంగం కలిగినప్పుడు ఆమెను ఆఖరి క్షణంలో అనుగ్రహించావు. సమయానికి ఆదుకున్న ఆపద్బాంధవుడిగా గొప్ప పేరు పొందావు. కానీ నీవు ముందే కలుగు చేసుకుని ఉంటే ఆమెకి నిండు సభలో జరిగిన అవమానం తప్పేది కదా. సమయానికి ఆదుకునేవాడే మంచి మిత్రుడిని పిలిపించుకుంటాడు. నీవు చేసినదేమిటి స్వామి అని ఉద్ధవుడు ఎంతో బాధతో శ్రీకృష్ణుడి తన ఆంతర్యం ఏమిటో తెలుపమని ప్రార్థించాడు. నిజానికి ఇలాంటి సందేహాలు మహాభారత యుద్ధం గురించి తెలిసిన వారందరికీ కలుగుతాయి. కనుక కృష్ణుడు ఎంతో ప్రేమతో ఉద్ధవుడి ద్వారా మనందరికీ ఉద్ధవ గీతను బోధించాడు. ఉద్ధవ, ప్రకృతి ధర్మం ప్రకారం అన్ని విధాల జాగ్రత్త పడి తగిన చర్యలు తీసుకునేవాడే గెలుపుకి అర్హుడు. దుర్యోధనుడికి జోదంలో ప్రావీణ్యం లేకపోయినా ఆస్తిపరుడు కనుక తన అర్హత ప్రకారం ఆస్తిని పనంగా పెట్టాడు. ఎంతో తెలివిగా తన మామ చేత పందెంను వేయించాడు. ధర్మరాజు మాత్రం పందెమును నా చేత వేయించాలని అనుకోలేదు. నా సహాయం కోరలేదు. శకుని నేను ఆడి ఉంటే జోదము ఎవరు గెలిచేవారు? నేను కోరిన పందెంను శకుని వేయగలిగేవాడా, లేక అతను చెప్పిన పందెం నాకు పడేది కాదా? సరే, ఇది అలా ఉంచు. ధర్మరాజు అజ్ఞానంతో మరొక క్షమించరాని నేరం చేశాడు. అదేమిటంటే, నేను చేసుకున్న కర్మ వలన ఈ ఆటలో ఇరుక్కున్నాను. కృష్ణుడికి ఈ సంగతి తెలియకూడదు. ఇటువైపు ఎట్టి పరిస్థితుల్లో కూడా కృష్ణుడు రాకూడదు అని ప్రార్థించాడు. దాంతో ఏమి చేయలేక చేతులు కట్టుకుని తన పిలుపు కోసం ఎదురు చూస్తూ నిలబడిపోయాను. ధర్మరాజు సరే, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు కూడా ఓడిపోయినప్పుడు వారి కర్మే అనుకున్నారే కానీ ఏమాత్రం నా సహాయం కోరలేదు. అలాగే ద్రౌపది కూడా దుశ్శాసనుడు తనను సభలోకి ఈడ్చుకొచ్చినప్పుడు కూడా నన్ను స్మరించకుండా నిండు సభలో అందరితో తనకు న్యాయం చేయమని వాదించింది. తన బుద్ధి కుశలతనే నమ్ముకుంది. చివరికి తన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాక గొంతెత్తి నన్ను పిలిచింది. సంపూర్ణ శరణాగతితో నన్ను శరణ వేడింది. అప్పుడు వెంటనే ప్రత్యక్షమయ్యి, నేను ద్రౌపదికి ఆనాడు రక్షించలేదా అని కృష్ణుడు ఉద్ధవుని తిరిగి ప్రశ్నించాడు. కృష్ణుడి సమాధానానికి ఉద్ధవుడు భక్తితో చెలించి, కృష్ణ, అలాగైతే మాలాంటి సామాన్యుల సంగతి ఏమిటి? మేము చేసిన కర్మలలో కూడా నీవు కోరితే కల్పించుకుని సహాయం చేస్తావా? అవసరమైతే మమ్మల్ని చేదు కర్మలు చేయకుండా కాపాడతావా అని చక్కటి ప్రశ్న వేస్తాడు ఉద్ధవుడు. దానికి శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వుతూ, ఉద్ధవ, మానవ జీవితం వారు చేసుకున్న కర్మల ద్వారా సాగుతుంది. వాటిలో నేను కలుగు చేసుకును కేవలం ఒక సాక్షిలా గమనిస్తూ ఉంటాను. అదే భగవంతుని ధర్మం అని వివరించాడు. ఉద్ధవుడు ఆశ్చర్యపోతాడు. అయితే మేము తప్పుదారి పట్టి పాపలను మూట కట్టుకుంటే నువ్వు అలా దగ్గరుండి చూస్తూ ఉంటావా? మమ్మల్ని అడ్డుకోవా? ఇదెక్కడి ధర్మం అని ప్రశ్నిస్తాడు. దానికి కృష్ణుడు, ఉద్ధవ, నీ మాటలు నీవే జాగ్రత్తగా గమనించు, నీకే అర్థమవుతుంది. భగవంతుడు నీతోనే నీలోనే ఉన్నాడన్నా, నిన్ను దగ్గరుండి గమనిస్తున్నాడు అని తెలుసుకున్నప్పుడు నీవెందుకు తప్పులు చేయగలవు చెప్పు? ఈ నిజాన్ని మర్చిపోయినప్పుడు మానవుడు తప్పుదారి పడతాడు, అనర్థాలను కొని తెచ్చుకుంటాడు. ధర్మరాజు జోదం గురించి నాకు తెలియకూడదనుకోకపోవడమే తాను చేసిన మొదటి తప్పు. నేను అంతటా ఉన్నానని అతను గుర్తించి ఉంటే ఆట పాండవులకు అనుగుణంగా సాగేది. అన్ని చక్కగా బోధించాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు బోధించిన మధురమైన గీతను విని ఉద్ధవుడు ఎంతో ఆనందించి తన సంశయాలన్నింటినీ తీర్చుకుని కృతజ్ఞతాభావంతో శ్రీకృష్ణుడికి నమస్కరించాడు. పూజలు, ప్రార్థనలు భగవంతుడు సహాయంను కోరుటకు చేసే కర్మలే కదా. కానీ సంపూర్ణ విశ్వాసము వీటికి తోడైతే అంతటా ఆయనే కనిపిస్తాడు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఇదే బోధిస్తాడు. యుద్ధంలో అర్జునుడికి కృష్ణుడు రథసారథిగా వ్యవహరించి అతనికి కర్తవ్యాన్ని బోధించాడే కానీ అతనికి బదులుగా స్వయంగా యుద్ధం చేయలేదు. అలాగే మనలో ఉన్న భగవంతుని గుర్తించి ఆయనను మనం నమ్మి ఆయనని మనం జీవన రథసారథిగా చేసుకుంటే మనకి కూడా అర్జునుడిలాగా అన్నిట్లో విజయం తప్పక లభిస్తుంది. మన మంచి చెడును ఆ భగవంతుడే చూసుకుంటాడని నమ్మాలి. ఆ నమ్మకమే మనల్ని అన్ని వేళలా కాపాడుతుంది. అంతే గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.